ఈ రోజు మన డైట్ అండ్ డయాబెటీస్ సిరీస్ లో మునగాకు గురించి మనం మాట్లాడుకుందాం. మునగాకు అనగానే ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది, బాగా వైరల్ అవుతుందని చెప్పుకోవచ్చు. నేను మునగాకు తింటే చాలా మంచిదని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర మునగాకు చెట్టు వేసుకోవడం కానీ, మునగాకుతో ఏమైనా వెరైటీస్ వెతుక్కొని చేసుకోవడం కానీ చేసుకుంటూ ఉంటారు. కానీ యాక్చువల్గా ఇది పాత రోజుల నుంచి ఉన్నదేనండి. మునగాకు అనేది చాలా మంచిది. దాంట్లో అన్నిటికన్నా ఎక్కువ వైటమిన్ ఏ అనేది చాలా బాగా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మనకి ఏంటంటే కళ్ళ సమస్యలు ఇట్లాంటివి రాకుండా ఉంటాయి. సో అది తీసుకుంటే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ మంచిదే. పర్టికులర్గా డయాబెటీస్ వాళ్ళకే మంచిది అని కాదండి, అది అందరికీ మంచిదే. దాంట్లో ఇంకా బి వైటమిన్, కే వైటమిన్, ఈ వైటమిన్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల ఏంటంటే మనకి బాడీలో ఆరోగ్యంగా ఉండి షుగర్ లెవెల్స్ అనేవి బెటర్ అవుతాయి తప్ప స్పెసిఫిక్గా షుగర్ కంట్రోల్ చేయడానికి మునగాకు అనేది చాలా హెల్ప్ చేస్తుంది అనేది మాత్రం కొంతవరకు అపోహేనండి. సో షుగర్ తగ్గడం కోసమే మునగాకు తినడం కాదండి, మిగతా ఆరోగ్యం అంతా కూడా మనం హెల్తీగా మిగతా కూరగాయలు మిగతా ఎట్లయితే తీసుకుంటున్నామో ఇది కూడా ఒక పార్ట్ లాగా, అంటే మన ఆహారంలో ఒక భాగంలాగా చేసుకొని మనం రెగ్యులర్గా తీసుకుంటే ఇది చాలా మంచిది. దీంట్లో ఉండే ఫైబర్ కంటెంట్ వల్ల మనకి ఎటువంటి డైజెస్టివ్ ఇష్యూస్ కూడా రాకుండా ఉంటాయి. అందుకే దీన్ని బాగా ప్రమోట్ చేస్తున్నాము. అందరూ రెగ్యులర్గా తీసుకోండి అని అడ్వైస్ చేస్తూ ఉన్నాము. సో షుగర్ పేషెంట్స్ మునగాకు తింటున్నామంటే ఇంక మందులు వాడక్కర్లేదనో, లేకపోతే మిగతా ఆహారం ఏదైనా తీసుకోవచ్చు, డాక్టర్ కన్సల్టేషన్స్ అవసరం లేదు, మాకు కంట్రోల్ అయిపోతుంది అని మాత్రం అనుకోకండి. మందులు, రెగ్యులర్ విజిట్స్, రెగ్యులర్ చెకప్స్ అనేవి రొటీన్గా అలానే ఉండాలి. వాటితో పాటు ఆరోగ్యాన్ని పెంచుకోవడం కోసం ఈ మునగాకుని యాడ్ చేసుకోవాలి. మునగాకుని వేపుడు చేసుకోనో పొడి చేసుకోనో తింటే మంచిది అని వీలైనంత వరకు దాన్ని టేస్టీగా ఉండటానికి చూస్తున్నారండి. బట్ డీప్ ఫ్రై చేసేసో లేకపోతే డీప్గా ఆయిల్లో వేపేస్తే దాని ప్రాపర్టీస్ అనేవి మనం లూజ్ అవుతాం. సో అది తిన్నందువల్ల మనకు పూర్తి అడ్వాంటేజ్ రాకపోవచ్చు. వీలైనంత వరకు పప్పుగా కానీ లేకపోతే ఏదైనా పులుసు కూర లేకపోతే ఇట్లా అంటే బాయిల్ చేసి లేకపోతే ఎయిర్ డ్రై చేసి దాని పౌడర్ని యూజ్ చేసుకుంటే కూడా మనం వాటి ప్రాపర్టీస్ని పొందగలుగుతాం. ఇలా చేస్తే దాని అడ్వాంటేజ్ అంతా మీకు పూర్తిగా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఈ మధ్య చాలా మంది న్యూట్రిషనిస్ట్స్ మీ ఇంట్లో ఏ చెట్లున్నా లేకపోయినా మునగాకు మాత్రం కంపల్సరీ పెట్టుకోండి, ఎవ్రీడే ఎంతో కొంత దాన్ని తీసుకోవడానికి ప్రయత్నించండి అని చెప్తున్నారు. ఎందుకంటే వాటి వల్ల ఉండే అడ్వాంటేజెస్ అంత ఎక్కువగా ఉన్నాయండి.